హాయ్ అండి. నమస్తే. ఇక్కడేంటి అంటే పిల్లలు, హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ ఏ పనులు కంప్లీట్ చేశానో ఈరోజు నా లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, నేను మొక్కల మీద అలానే ఎలాంటి కేర్ తీసుకుంటాను, ఏమేమి వాడతాను అలానే చిన్న రెసిపీ అయితే చేశాను సాయంత్రం. అటుకులు ఉప్మా అది కూడా ఎలా చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే కొన్ని యూస్ఫుల్ వీడియోసే చేస్తూ ఉంటాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏ పాయింట్ అయితే బాగా నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉండేటప్పుడైతే చాలా బిజీగా ఉంటుంది. స్కూల్ వ్యాన్ వచ్చేసిందనే టెన్షన్లోన ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టేస్తానన్నమాట. తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, అన్నీ సర్దుకోవచ్చును అనేసి మనం ఈ సామాన్ల గురించి చూసుకుంటే పిల్లలు అయితే లేట్ అయిపోతారు. ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ అయితే పెడతానన్నమాట ఎక్కువగా. అలా అయితేనే వాళ్ళ టైంకి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని స్కూల్కి అయితే ప్రశాంతంగా వెళ్ళగలరు. మన పనులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ బట్టలు నానవేస్తాను కదా, అది ఒక్కొక్కసారి అయితే బట్టలు నానేయడానికి కూడా మీరు నమ్మరు కానీ స్నానం చేయడానికి కూడా ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. చాలా అంటే 2 మినిట్స్లో స్నానం చేసుకుని వచ్చేస్తాను అనమాట. అంత ఫాస్ట్గా చేస్తాను. మీరు కొంచెం తొందరగా లేవచ్చును కదా అనేసి తొందరగా మ్యాక్సిమం నేను ఎప్పుడు తొందరగానే లేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే 6 అలా అయిపోతుంది. 6:30 అయ్యిందంటే మరి ఇంకా పిల్లలు లేచిన తర్వాత కొన్ని పనులు చేద్దాము అనుకున్నా చేయలేమండి. చిన్నపిల్లలు కదా, కొంచెం వాళ్ళు లేచి ఒక అరగంట సేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పి వాటర్ తాగించి వాళ్ళ పనులు కొన్ని ఉంటాయి, అవి చేయించాలన్నమాట. అందుకని చెప్పి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనే ఇలానే ఉంటుంది కదా. ఇంకా చూసారు కదా, హాల్ మొత్తం నీట్గా సర్దేశాను. వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఇంకోలా ఉందన్నమాట. ఇలా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు కూడాను. కొంచెం సర్దిన తర్వాత అయితే డస్ట్ అయితే ఉంది. ఇది ఫ్లోర్ అంతా తుడిచేటప్పుడు అది కూడా తుడుద్దాం అని చెప్పి ఇంకా అలానే వదిలేసాను. నేను ఒక్కొక్క ప్రాసెస్లో అలా చేసుకుంటూ వెళ్తానన్నమాట. ఇంకా అలానే ఇక్కడ పాలు కూడాను కొంచెం పెరుగు తోడు పెట్టేశాను. అందుకే కొంచెం పాలు తగ్గినాయి. ఆ మీగడ కూడా ఉంచేసి నెయ్యి అయితే చేస్తాను. ఇలా ఇక్కడ ఏంటంటే టిప్పు, మీగడ మంచిగా గట్టిగా రావాలి అంటే పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 6 అవర్స్ అలా అయిన తర్వాత మీగడ గట్టిగా అవుతుంది. అది తీసి స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇవి ఏంటి అంటే బియ్యము, పప్పులు కడిగిన నీళ్ళు అనమాట. నేను డైలీ ఇలా ఉంచుకుంటాను మొక్కలకు వేయడానికి అని చెప్పి. ఇలా ఉంచుకున్న వాటర్నే నేనైతే మొక్కలకి డైలీ పోస్తాను. అప్పుడైతే కొన్ని రోజులకు ఒకసారి అలా చేసేదాన్ని. కుండీలో వేసిన మొక్కలకి మనకి పోషకాలు ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి డైలీ వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఈ ర్యాక్స్ చూసారు కదా, సర్దుతూనే ఉండాలి. అలాగన్నా మొత్తం పిచ్చిగా అయిపోయినాయి. ఇది కూడా సర్దిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటి అని. చాలా వరకు బట్టలు అయితే తగ్గిపోయినాయి. నేను ఎలా సర్దుకున్నాను ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ షేర్ చేస్తాను. ఇంకా అలానే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం కొంచెం సర్దుకున్న తర్వాత ఇంకా మేడపైకి అయితే వచ్చాను. మొక్కలకి నీళ్ళు పోద్దాము అని చెప్పి. మొక్కలకి ఈవినింగ్ టైంలోన 4 to 5, 4 to 4:30 అలాగా ఏమైనా టైమింగ్స్ పెట్టుకుందాం అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంటే బాగా ఎండ వచ్చేస్తుంది కదా, ఎండగా ఉండేటప్పుడు మొక్కలకి నీళ్ళు పోయకూడదు అంటారు. అందుకని చెప్పి ఈసారి నుంచి ఈవినింగే ఒక టైం అంటూ పెట్టుకోవాలి. ప్రతి దీనికి మనం టైమింగ్స్ ఫాలో అయ్యి పనులన్నీ చేసుకుంటే అన్ని పనులు నీట్గా అయిపోతాయి. చూస్తే కదా ఈ మొక్కలు ఎంత ఫ్రెష్గా గ్రీన్గా భలేగా ఉంటాయి. కొన్ని రోజులు అయితే వాటర్ ఇవ్వకపోతే మాత్రం ఆకులన్నీ ఒక ఎల్లోయిష్లోకి వచ్చేస్తాయి, ఎల్లో కలర్లోకి. వాటర్ తక్కువ అయింది అంటే ఆకులు మాత్రం పసుపుగా అయిపోతాయి అన్నమాట. అదే ఇండికేషను, అంటే మీరు వాటర్ సరిగ్గా ఇవ్వట్లేదు మొక్కలకి అని. ఇక్కడైతే చామంతి మొక్కలు మేము చాలా వేసాం కానీ ఎక్కడ అన్నీ పోయినాయి. ఇది ఒక్కటే మంచిగా మొగ్గలైతే వచ్చాయి. చూడాలి ఏ కలర్ కూడా నాకు తెలియదు అనమాట. ఇంకా చిన్న వాటిలో పచ్చిమిరపకాయల మొక్కలు అయితే వేసాం, అవి కూడా ఎలా వస్తాయో చెప్తాను. ఇంక ఇది కూడా వంకాయ మొక్క. ఇది చూస్తున్నారు కదా, ఇది నిమ్మ మొక్కలు అనమాట. మనం ఇంట్లో నిమ్మకాయలో వచ్చే విత్తనం తీసి ఇలా వేసాను. చిన్నవి క్యూట్గా ఉన్నాయి, భలేగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి 2 మొక్కలు. ఇవి కిందన వేద్దాం ఫస్ట్ అయితే పెద్ద బకెట్లోన ఇసుకను మట్టి కలిపేద్దాం అనేసి అనుకున్నాను కానీ నాకు బకెట్లు అలాంటివి ఏం లేవు. సరే అని చెప్పేసి ఇంక కింద వేసేద్దాం అని ఉంచాను. మ్యాక్సిమం కింద అయితే వేసేస్తాను ఒక సైడ్కి.
ఇంకా అలానే సరే బయటికి వెళ్ళినప్పుడు మనీ ప్లాంట్ అయితే దొరికింది నాకు. మనీ ప్లాంట్ వేద్దాం, అందరికీ మనీ ప్లాంట్ భలే బుషీగా మంచిగా పెరుగుతుంది, కానీ నేనైతే మనీ ప్లాంట్ని పెంచలేకపోతున్నాను. నాకైతే భలే ఇష్టం అనమాట మనీ ప్లాంట్ని వేయడం అని. నేను అలా వేస్తూ ఉంటాను. అవి అంత తొందరగా పెరగవేమో అనిపిస్తూ ఉంటుంది, బట్ చూడడానికి మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. చూద్దాం, ఇందులో అయితే ఇలా వేసాను, చాలా మంచిగా అనిపించింది. ఇవి పెరిగి మంచిగా అయినప్పుడు కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇలాంటివి ఇలా పెట్టుకుంటే చాలా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి పెట్టాను, కొంచెం అలా పెరుగుతుంటే గ్రిల్స్కి అలా ఎక్కేద్దాము, చూడడానికి కూడా మంచిగా ఇంటి ముందు డెకరేషన్గా ఉంటుంది కదా అన్నట్టుగా అనిపించింది, అలా పెట్టాను అక్కడ. అలానే ఇంకా మిగతా 2 మొక్కలు ఇక్కడ పెట్టాను అనమాట ఇంటికి ఎదురుగా. ఇలా పెట్టుకోవడం చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది కదా. నాకు తెలిసి మాకు పెళ్ళయిన తర్వాత ఈ సంవత్సరమే మేము ఇన్ని తక్కువ మొక్కలు పెంచడము. ఈసారి మొక్కల మీద ఇంట్రెస్ట్ లేదు, మా ఆయనకి టైం లేదు అన్నట్టు అయిపోయిందనమాట. నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకునే టైం కూడా లేదు మా ఆయనకి అని చెప్పుకోవచ్చు. బట్ మీరు ఇంకా వీడియోస్ చూస్తుంటే బోల్డ్ అని మొక్కలు అయితే తీసుకొస్తాం గ్యారంటీ. మేము అద్దెంట్లో ఉండేటప్పుడే చాలా రకాల మొక్కలు అయితే పెంచాము. పచ్చిమిరపకాయలు కూడాను మాకు అలా సరిపోయేవి అనమాట, అన్నీ ఉండేవి మాకు, భలే అనిపించేది. కానీ కంపల్సరీ సొంత ఇల్లు అయిన తర్వాత ఇంక వదులుతామా, అస్సలు ఛాన్సే లేదు. ఇంకా అలానే ఇంకొక పని అయితే కంప్లీట్ అయిపోయింది. బట్టలు నానేసాను కదా మార్నింగే, ఆ బట్టలు కూడా ఉతికేసానండి. బట్టలు గిన్నెలు అయిపోతే మాత్రం నాకు సగం పని ఏంటి, పూర్తిగా పని అంతా అయిపోయిందనే అనిపిస్తుంది, అంత హాయిగా అనిపిస్తుంది అనమాట బట్టలు ఉతికేస్తే. ఇంకా బట్టలన్నీ ఉతికేసాను, పనులన్నీ అయిపోయాయండి. ఇంకా చూసారు కదా, సింక్లో గిన్నెలన్నీ తోమేసాను, గ్యాస్ అంతా తుడిచేసాను, కింద అయితే కౌంటర్ టాప్ మీద ముగ్గు కూడా వేసుకున్నాను. ఇంక మధ్యాహ్నంకి ఎలాగ నేను రైస్ అయితే పెట్టుకోవాలి, రైస్ లేదు. సరేలే రైస్ ఏం పెట్టుకుంటాము, పిల్లలకి సాయంత్రం వచ్చినప్పుడు కూడా కొంచెం స్నాక్ లాగా ఉంటుంది, అటుకులు ఉన్నాయి, అటుకులు ఉప్మాలా చేసుకుందాం, కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకుందాము అనేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మధ్యాహ్నం తింటాను కాబట్టి కారం తక్కువైనా వేడివేడిగా ఉంటుంది కాబట్టి భలే టేస్ట్ ఉంటుంది. తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకి కారం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా తినేస్తారు ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. చాలా బాగుంటుంది ఇది, నాకైతే చాలా టేస్టీ అనిపించిందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇది. మీకు అటుకుల ఉప్మా తెలుసా, చేశారా ఎప్పుడైనా, మీకు ఇష్టమైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది. మరీ ఏంటి అంటే అటుకులు ఎక్కువసేపు అయితే నానేయకుండా మామూలుగా ఒకసారి కడిగేసి తీసేస్తే చాలా బాగా వస్తుంది. ఇక్కడ సేమ్ మామూలుగా ఆయిల్ వేసుకొని పోపులు, జీలకర్ర కొంచెము, అలానే కరివేపాకు, మనకి పచ్చిమిరపకాయలు మనం ఎన్ని తీసుకుంటే దాన్ని బట్టి, క్వాంటిటీ బట్టి, మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలానే ఏంటంటే మీరు ఇందులో క్యారెట్ తురుము కానీ, క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కోసి కానీ, జస్ట్ పులిహోర టైప్లోనే ఉంటుంది. అలానే ఫ్రైడ్ రైస్ ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు, హెల్తీగా కావాలంటే బోల్డ్ అన్న ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నాకు పల్లీలు ఉన్నాయి కాబట్టి పల్లీలు అయితే అంటే సింపుల్గా అయిపోవాలి అంటే జస్ట్ పల్లీలే వేసాను, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందని. అవి ఇంకా సిమ్లో పెట్టేసి ఇటువైపు అయితే అటుకులు తీసుకున్నాను కదా, అటుకులను అయితే ఒక 2 టైమ్స్ వాటర్ వేసుకొని మనం బియ్యం ఎలా కడుక్కుంటాం సేమ్ ప్రాసెస్ అనమాట. ఎక్కువసేపు కూడా నానవసరం లేదు, మాకు కొంచెం మెత్తగా కావాలి, మరీ గొంతు దిగట్లేదు అన్న వాళ్ళైతే కొంతసేపు ఒక 2 నిమిషాలు నానేసి అప్పుడు నానబెట్టుకొని అప్పుడు మనం నీళ్ళన్నీ వంచుకుంటే సరిపోతుంది. నాకైతే వెంటనే ఇలా బియ్యం కడుక్కుంటాం చూడండి, అలా జస్ట్ 2 టైమ్స్ కడుక్కొని నీళ్ళన్నీ పిండేసాను అనమాట. నాకు ఇలానే నచ్చింది, పొడి పొడిగా భలే టేస్ట్ అయితే ఉందండి. మీరు అనుకోవచ్చు అదే పులిహోర బియ్యంతో చేసుకోవచ్చు కదా అనేసి, బియ్యంతో చేసుకున్న టేస్ట్ వేరు, అటుకులతో చేసింది టేస్ట్ వేరు. నాకైతే ఇదే చాలా బాగా నచ్చింది. అటుకులు కూడా చాలా హెల్దీ అనమాట బియ్యం కన్నా. రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తారంటే నేను అటుకులే ప్రిఫర్ చేస్తాను. నేను అటుకులతో మీరు నాకు కామెంట్ చేయండి, మీరు అటుకులతోటి ఏ వెరైటీస్ ఎన్ని వెరైటీస్ చేయగలరు అని. చాలామంది అటుకులతో బోల్డన్ని వెరైటీస్ చేస్తారు, నేను మాత్రం చాలా సింపుల్గా తక్కువే చేస్తాను. ఇది ఒకటి ఉప్మా ఒకటి చేస్తాను, అలాగే అటుకులు పాయసం ఒకటి చేస్తారు, అది కొంచెం బెల్లం వేసి పరమాన్నంలోనే ఉంటుంది సేమ్, కానీ కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది అంతేని. ఇంకా అటుకులతోటి మిర్చిర్లా చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడాను. అది కూడా ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకా అలానే కొంతమంది అట్లు రుబ్బులోన మిక్స్ వేస్తారనమాట, అట్లు మెత్తగా మంచిగా వస్తాయని ఇడ్లీలో కూడా కొంతమంది వేస్తారు, అది ఇడ్లీలో కాదులేండి,
ఇడ్లీ నాన వేసుకుంటాం కదా, అందులో కొంచెం నానేసి మిక్సీ ఆడతారనమాట. చాలా ఉన్నాయి చేసుకోవాలే కానీ, బట్ నేనైతే వీటిలోనే వాడతా. అటుకులు మనం చాలా అంటే చాలా హెల్దీ అనమాట. పిల్లలకైతే కంపల్సరీగా పెట్టండి. ఇంకా అలానే ఈ ప్రాసెస్లో టమాటాలు కూడా వేసాను. పల్లీలు బాగా క్రిస్పీగా అయిన తర్వాత, కొంచెం షేడ్ అయిన తర్వాత, కలర్ మారిన తర్వాత కొంచెం టమాటాలు వేసి, టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినట్టు, టమాటాలు బాగా మగ్గితే ఆ ఫ్లేవర్ అనమాట. దేనికైనా టమాటాలు బాగా మగ్గిన తర్వాత, ఇప్పుడు బంగాళదుంప కర్రీ కూడా సేమ్ ప్రాసెస్ కదా, టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఏ కర్రీని వేస్తే ఆ టమాటా ఫ్లేవర్ అనేది ఆ కర్రీస్కి బాగా పడుతుంది అనమాట. ఇది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం సరిపోదు, ఈ మిరపకాయలు సరిపోవంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇందులోనే చాలామంది ఏంటంటే బిర్యానీ మసాలా, లేదంటే ధనియా పౌడరు, ఇంకా ఎక్స్ట్రా అన్నీ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అసలు ఏమీ లేకుండా సింపుల్గా ఇలా చేసి పెట్టుకుంటే చాలా అంటే బాగుంటుంది. నేనైతే ఇలానే చేసుకున్నాను. కారం కూడా మరి ఇంకేం ఎక్స్ట్రా వేయలేదు, ఎందుకంటే సాయంత్రం పిల్లలు వచ్చి తినాలి కాబట్టి. ఇప్పుడైతే నేను వేడివేడిగా తినేస్తాను కాబట్టి నాకు పెద్ద కారం ఎక్కువగా ఉన్న తినేస్తాను, తక్కువనే తినేస్తాను. పిల్లల కోసం చేస్తాను, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయలేదు నేనైతే. చూసారు కదా ఎంత పొడిగా ఉందో, అంత బాగా వస్తుందన్నమాట. అది మంచిగా మనం మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. లాస్ట్లో మీకు చూపించలేదా, లాస్ట్లో ఏంటి అంటే నిమ్మకాయ, దానికి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. మనకి పుల్లగా, ఇప్పుడు పులిహోర తినే ఫ్లేవర్ రావాలి అంటే ఒక నిమ్మకాయ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ మనం టమాటా వేసాం కాబట్టి మ్యాక్సిమం అవసరం ఉండదు. లేదు మాకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే టమాటా స్కిప్ చేసి నిమ్మకాయనే కలుపుకోవచ్చు. టమాటా ఉన్నా సరే నిమ్మకాయ వేసుకోవచ్చు. అంటే మీ ఫ్లేవర్ బట్టి మీరు ఎలా తింటారు, పులుపు ఎక్కువగా ఉంటే నచ్చుతారా, లేకపోతే ఇలా అంటే ఏంటి అంటే టమాటా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. నేను వేసుకున్న క్వాంటిటీకి ఈ టమాటా నాకు సరిపోతుంది అనమాట పులుపు. అందుకనే మరి నేను ఇంకేం వేసుకోలేదు, ఇలానే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీ దగ్గర కొంతమంది పల్లీలు ఇంకెక్కువ వేసుకున్నారు అనుకోండి, మా పిల్లలు ఏంటంటే చూసారు కదా కొంచెం పల్లీలు ఎక్కువగా కనబడుతున్నాయి, అలా అయితే మా పిల్లలు ఇంకా ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అందుకని నేను కొంచెం పల్లీలు ఎక్కువగానే వేసుకున్నాను. పల్లీలు కూడా హెల్తీయే కదండి, అందుకని చెప్పి. ఇదండి నా మధ్యాహ్నం మీల్స్ అనమాట. ఇది కొంచెం తినేస్తాను అంతేనే, కొంచెం పిల్లలకైతే ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందా? నచ్చితే ఏ పాయింట్ నచ్చింది? నచ్చితే మాత్రం నా వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.